నాకున్న విశ్వాసం. సో దానికోసం ఇది ఎవరో ఒకరు చేస్తేనో, ఒక కాలేజీ, ఒక లెక్చరర్, ఒక ప్రిన్సిపల్, ఒక కరస్పాండెంట్ చేస్తే జరిగే గవర్నమెంట్ ప్రైవేట్ అందరం హ్యాండ్ ఇన్ హ్యాండ్ అందరూ పుస్తకం చదువుకుంటాం. ఆర్పి త్రివేది, మనోజ్ త్రివేది సార్ జగిత్యాలు రప్పించి తనతో క్లాస్ పెట్టించండి. సో అట్లా ఇప్పుడు మనం ఫోరం తరఫున అట్లాంటి వాళ్ళతోనే ఒక ఫ్యాకల్టీ డెవలప్మెంట్, సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ గత 15 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్న వాళ్ళం ఉన్నాం. అన్ని సాధక బాధకాలు మనము గుప్తుల కాల స్వర్ణయుగం అన్నట్టుగా motivated by the announcement of Commerce Forum, and it is my pleasure to introduce చేసుకోండి. రెగ్యులర్ ప్రోగ్రామ్ చేయడం అంటే నాకున్న ఆలోచన ఒక 2-3 ఆలోచనల మీద షేర్ చేస్తాం. తర్వాత ఇంకేమైనా బెటర్మెంట్ మిత్రులు అని చెప్తే అవన్నీ కూడా కన్సిడర్ చేద్దాం. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనము అన్ని సెక్టార్లు అంటే మోడల్ స్కూల్స్, గురుకులాలు, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, ఇట్లా అన్ని ఏర్పాటు చేద్దాం. ఆ రోజు ఒక విఐపి మనకు మీడియా అటెన్షన్ కూడా కావాలి. మీడియా అటెన్షన్ కావాలంటే ఒక ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, లేకపోతే ఒక మన యూనివర్సిటీ షాబాల రిజిస్ట్రార్ గారు కూడా మన కామర్స్ అధ్యాపకుడే అంత రిజిస్ట్రార్ గారిని పిలిచి ఆ రోజు పిల్లలకు సన్మానం చేసి ఒక బహుమతి ప్రదానం చేద్దాం. అది మీడియా ద్వారా కామర్స్లో ఉన్నత విద్యలో మంచి మార్కులు సంపాదించిన పిల్లలకి ఇట్లా బహుమతులు ఇచ్చినట్ట ఒక మెసేజ్ సొసైటీలో పెరుగుతుంది. సో అట్లా ప్రోగ్రామ్ చేయడం. తర్వాత మనం స్కూళ్ళలోకి వెళ్ళి మనం కామర్స్ ఇప్పుడు నేను వెళ్ళిన అనుకోండి ఈ సార్ అడ్మిషన్ల కోసం వచ్చిన అనుకుంటా. సో అట్లా కాకుండా మనం ఒక ఫోరం తరఫున ఒక టీమ్స్ ఏర్పాటు చేసుకోండి. హై స్కూళ్ళలోకి గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, హై స్కూల్లోకి వెళ్ళి మనం అక్కడ హెడ్ మాస్టర్స్, ప్రైవేట్ స్కూల్ అయితే హెడ్ మాస్టర్కే చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర రానివ్వరు, కార్పొరేట్ సైడ్ పంపిస్తారు పిల్లలు, అది ఓపెన్ సీక్రెట్. కనుక అట్లా కాకుండా మనం వెళ్ళి పేరెంట్ యొక్క సిచ్యువేషన్ ఏంటి, పిల్లవాడు చదివే పిల్లవాడికి ఎట్లాంటి ఇవ్వాలి, డబ్బులు కట్టలేని పేరెంట్స్ ఉంటే వాళ్ళకి ఎట్లా మనం చేయగలుగుతాం అనేటువంటి వాళ్ళు పిల్లలు ఎట్లా లైఫ్ సెటిల్ చేయగలుగుతాం అనే దాన్ని కామర్స్ ఫోరం తరఫున వెళ్ళి హెడ్ మాస్టర్తో మాట్లాడి వీలైతే పిల్లలతో కూడా కలిసి క్లాసులో మనం పిల్లలకి ఈ మధ్య సినిమా యాక్టర్ల క్రేజ్ ఎక్కువ ఉంటుంది. సినిమా యాక్టర్లు కానీ, క్రికెటర్లు కానీ కొంచెం ఇదే జరుగుతుంది. కనుక మనం ఫోరం తరఫున ఇప్పుడు 15 రోజులు టైం ఉంది, 10th క్లాస్ ఎగ్జామ్ జరగండి, 1 వారం రోజులు టైం ఉంది. లేదంటే ఈ కామర్స్ అనేటువంటిది కనుక మనకు డ్రాప్ డౌన్ అయిపోయి మొత్తానికి కామర్స్ హిస్టరీలో కలిసిపోయే పరిస్థితి వస్తే చాలా మందికి ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. సరే, గవర్నమెంట్ లెక్చరర్లకు కొంత ఇమ్యూనిటీ ఉంటుంది, గవర్నమెంట్ లెక్చరర్గా జాబ్ సేఫ్టీ ఉంటుంది, జాబ్ ఇమ్యూనిటీ ఉంటుంది. అఫ్ కోర్స్ వాళ్ళు సర్వైవ్ అవుతారు. కానీ వాళ్ళు అనుకున్న ప్లేస్లో జాబ్ చేయలేకపోవచ్చు. వేరే చోటికి ఇప్పుడు మన కమిషనర్ నవీన్ మిట్టర్ సార్ ఉన్నప్పుడు డిగ్రీ కాలేజ్ చూసినాం, ఎక్కడెక్కడ కూడా ట్రాన్స్ఫర్ కొట్టిన ఆయన. మన జగిత్యాలలో ఉన్న కామర్స్ ప్రకాష్ రావు సార్ని మనపర్తికి ట్రాన్స్ఫర్ కొట్టిన ఆయన, ఇక్కడ కెమిస్ట్రీ లేదని. సో అట్లాంటి పరిస్థితి కూడా రావచ్చు. ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళమైతే మొత్తానికి జాబ్లెస్ అయిపోయే ప్రమాదం కూడా. కనుక ఎంతో మందికి ఉపాధినిచ్చేటువంటి టీచింగ్ ప్రొఫెషన్లో ఉపాధిని ఎక్కిస్తుంది. కామర్స్ నేర్చుకున్న తర్వాత కూడా ఎంతో మందికి 100 లక్షల కోట్ల సంఖ్యలో ఉపాధి ఇచ్చే రంగం ఈ కామర్స్ రంగం. కొంత మన స్థాయిలో అంటే జిల్లాల స్థాయిలో కొంత చిన్న చూపు గురైంది. హైదరాబాద్ కానీ లేదా బెంగళూరు, బాంబే లాంటి మెట్రో నగరంలోకి వెళ్తే మీకు అక్కడ అన్నిటికన్నా క్రేజీ, నార్త్ ఇండియాకి వెళ్తే క్రేజీ కోర్స్ కామర్స్. సో కామర్స్ ఎక్కువ నెడుతుంది. సో అట్లాంటి కామర్స్ని మన ఏరియాలో మనం బతికించుకోవాలి. మన రూరల్ అంటే కరీంనగర్ డిస్టిక్ కానీ, డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కామర్స్ కాలేజీలు కానీ, కామర్స్ విద్యార్థులు కానీ ఉండడం వల్ల వాళ్ళ పిల్లలకు స్వయం ఉపాధి అనేటువంటి ఉంటుంది, మనకు జాబ్ సేఫ్టీ అనేటువంటి ఉంటుంది. కామర్స్ విద్య ద్వారా ఎట్లా సెటిల్ కావచ్చు అనేటువంటి మనం ఒక మార్గదర్శకంగా ఉండగలుగుతాం. సో దానికోసం అని చెప్పి ఒక మేధోమథనం జరగాలి. అందరం మన ఆలోచనల్ని షేర్ చేసుకోవాలి. ఏం చేస్తే మన కామర్స్ సబ్జెక్ట్ని మనం డెవలప్ చేయగలుగుతాం, ఎలాంటి చర్యలు తీసుకుంటే మనం డెవలప్ చేయగలుగుతాం అనేటువంటి దాని మీద ఒక మేధోమథనం జరగాలనే ఈ కామర్స్ ఫోరం ఏర్పడింది. సో మొన్న ఒక మిత్రుడు అన్నాడు, సార్ ఫోరం అంటున్నారు, ఏదో అసోసియేషన్ అనకూడదా? ఫోరం అంటే మనకి ఇక్కడ ఫోరంలో ఏం జరుగుతుంది, జనరల్గా ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్. ఇది ఒక ఇన్ఫార్మల్ అంటే ఒక స్ట్రక్చర్ లెస్ ఎక్స్చేంజ్. అంటే ఒక స్ట్రక్చర్ లేకుండా అందరూ ఒక మీటింగ్ పాయింట్లో కలిసి వాళ్ళ కామన్ గోల్స్ మీద ఒక వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మనం మీటింగ్ అయ్యి మనందరం కూడా కలిసి డెఫినెట్గా మన వ్యూస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, మన సలహాలను చెప్పుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ ఇది. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీ పెట్టింది. దాంట్లో ఉన్నటువంటి కోర్సెస్ అన్నీ కూడా మన కోర్సెస్. మీరు గమనించండి ఒకసారి, స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి యంగ్ ఇండియా స్కిల్ గూగుల్ చేయండి, దాంట్లో ఉన్నాయని మన కోర్సులే ఉన్నాయి.
సో అవన్నిటికీ ఎవరు వస్తున్నారు? ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు, ఫార్మల్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, తర్వాత సైన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ మన కామర్స్ సంబంధించిన స్కిల్ నేర్చుకునే వాళ్ళు జాబ్ తీసుకుంటున్నారు. అట్లాంటప్పుడు మనము మన ఫోరం తరఫున కనుక కొంచెం స్ట్రగుల్ చేసి మనం అడ్మిషన్లు పెంచితే అవే ఉద్యోగ అవకాశాలు మన పిల్లలకు ఎలాంటి స్కిల్ బయట ఎక్స్టర్నల్ స్కిల్ నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ మన కామర్స్ ద్వారానే మనం వాళ్ళకి ఇవ్వచ్చు, వేరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఆ విషయాన్ని మనం పేరెంట్స్కి చెప్పగలగాలి. సో మీరు ఇప్పుడు టాస్క్ అనే ప్రోగ్రామ్ ఉంది మా కాలేజీలలో జరుగుతాయి, డిగ్రీ కాలేజీలో. సో టాస్క్లో నేర్పేదంతా మళ్ళీ కామర్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్సే చెప్తున్నారు. సో కనుక ఇంజనీరింగ్ పిల్లలకు కూడా మళ్ళీ ఇదే చెప్తున్నారు. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వీళ్ళు వెళ్ళి చేసే సాఫ్ట్వేర్ కూడా ఏంటి, మళ్ళీ అన్ని బిజినెస్ సంబంధించిన సాఫ్ట్వేరే చేస్తారు, సర్వీస్ సెక్టర్ సంబంధించిన సాఫ్ట్వేర్సే చేస్తున్నారు. సో కనుక ఎక్కడికి వెళ్ళినా మన కామర్స్ అనేటువంటిది లేకుండా సమాజం బతికే పరిస్థితి లేదు. కానీ దీని ఒక శాస్త్రంగా గుర్తించడంలో విఫలమవుతుంది. దీన్ని ఒక సమగ్రమైన సబ్జెక్ట్గా గుర్తించడంలో మనం ఎక్కడనో సొసైటీ విఫలమైంది. అట్లా చెప్పడంలో మనం కూడా కొంత ఎక్కడనో బ్యాక్లా ఉన్నాం నాకు అనిపిస్తుంది. కనుక ఈ వేదిక ద్వారా, ఈ ఇవాళ ఫోరం ద్వారా అట్లీస్ట్ మన జగిత్యాల జిల్లా ప్రజలకు మనం చెప్పాల్సింది ఏంటంటే, కామర్స్ అనేటువంటిది ఒక లైఫ్ స్కిల్ని ఇచ్చేటువంటి కోర్స్. అది దాన్ని చేసిన పిల్లలు కానీ, చెప్పే లెక్చరర్స్ కానీ, చదువుకున్న పిల్లలు కానీ మనస్ఫూర్తిగా చదివితే కనుక డెఫినెట్గా లైఫ్లో ఉన్నతంగా స్థిరపడతారు అనేటువంటిది మనం ఖచ్చితంగా చెప్పగలగాలి. అది ఈ వేదిక ద్వారా మనం ఇవ్వాల్సినటువంటి విషయం. డెఫినెట్గా డెవలప్ చేద్దాం. కంపల్సరీ ఈ కోర్సు ద్వారా ఉపాధి ఉంటుంది అనే విషయాన్ని సొసైటీలో పంపిద్దాం. మన యొక్క మాటల ద్వారా, మన చర్యల ద్వారా, మన అకాడమిక్ స్కిల్స్ని పిల్లల్లోకి ఇన్కల్కేట్ చేసి వాళ్ళ ర్యాంకుల ద్వారా, వాళ్ళ మార్కుల ద్వారా పేరెంట్కి ఒక నమ్మకం కల్పిద్దాం. అరే నా కొడుకు ఇంట్లో బీటెక్ చేసిన అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడో, బీకామ్ చేసి ఎంబీఏ చేసిన వ్యక్తి, బీకామ్ చేసి ఎంకామ్ చేసిన నా కొడుకు కూడా అంతే సంపాదిస్తున్నాడు, అంతే గౌరవంగా ఉన్నాడు అనే నమ్మకాన్ని పేరెంట్స్కి కల్పిద్దాం. సో తద్వారా మన కామర్స్ విద్యకి ఒక మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో ఎలాంటి మొహాటాలు లేవు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరం ఈక్వల్, ఎవరికి అందరికీ సమానం. కాకపోతే వయసు భయపడతారు. అట్లాంటి దాంట్లో వాళ్ళ లేడీ టీచర్స్ ఇంత అద్భుతంగా కామర్స్ లాంటి టిపికల్ సబ్జెక్ట్ను టీచ్ చేస్తూ పిల్లల్ని ఇన్స్పైర్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ, వాళ్ళందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. మీ అందరికీ